తాకి నమస్కారం చేసుకుంటారండి. అక్కడ దండం పెట్టుకుని అలా వస్తే ఇక్కడ పూలదండ వేసి కనబడుతుందా మీరు అందరూ వచ్చేటప్పుడు చూశారు? సీతారాముల వారు కాలక్షేపంగా ఆడుకునేవారట ఈ రాతి బండ మీద. వాటిని వానగుంటలు అంటారు. వానగుంటలు తెలుసమ్మ చుట్టుపక్కలతో 2 వరుసలతో 7 గుంటలు 14 గుంటలు ఉండేటివి. అందులో 10 గుంటలు పోను 4 గుంటలే మనకు దర్శనం ఇస్తున్నాయి. ఆ 10 గుంటలు ఎలా పాడాయో చెప్తానండి. నిజంగా సీతారాముల వారి ప్రదేశానికి వచ్చారా తిరిగారా అని ఒక అపనమ్మకంతో ఒక సాధు పొంగుడు వాటిని పగలగొట్టాడట. వాటిని పగలగొట్టడంతో ఆయన అక్కడికక్కడే మరణించాడని నిర్ధారణ ఉందమ్మా. ఆ శాపవస్తుడిగా 10 గుంటలు పోను 4 గుంటలు ఉన్నాయి. వెళ్ళేటప్పుడు వాటిని కూడా తాకి నమస్కారం చేసుకొని అలా కిందకి వెళ్తే అందరూ కూడా వెనక్కి తిరిగి చూడండి. ఒక నామాలు ఉన్న రాతికి పసుపుకాలతో పూజ చేసి కనబడుతుందా మీకు? ఈ దండకరణ్యంలో అమ్మవారి కోసం రాముల వారు కాపలాగా కూర్చునేవారట రాతి మీద. దానిని రాతి సింహాసనం అంటారమ్మా. స్వామివారు కూర్చున్న కుర్చీ 9 అడుగులు ఉంటుంది. కింద రాముల వారి పాదముద్దుకలు ఉంటాయి. ఆ నిచ్చెన మీదుగా కిందకి వెళ్ళి